మంచోళ్ళను ఓడించిండ్రు, ఇవాళ దుర్మార్గులను గెలిపించిండ్రు. 5 ఏళ్ళు అయింది. మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా మీకు సుక్క నీళ్ళ కోసం ప్రయత్నం చేసిండా? ఇవాళ కారణం ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి టిఆర్ఎస్ కాదా? అదే విధంగా గోదావరి జలాలు ఒకవేళ రాకపోతే కృష్ణాల జలాలను తేవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రామ్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రోజయ్య గారిని కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంబడిపడి ఆనాడు గడ్డం ప్రసాద్ గారు సర్వే కోసం 7 కోట్ల రూపాయలు ఇప్పించాడు. ఎందుకంటే ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకోవాలి, మమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి ఎంపీపీలను చేసి మంత్రులను చేసింది ప్రజలు, ఈ ప్రజల రుణం తీర్చుకోవాలి, ఈ గడ్డ మీద పుట్టినందుకు మా జన్మ ధన్యం కావాలి అని ఆ ఎల్ల వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెచ్చిండ్రు. మరి ఇవాళ 10 ఏళ్ళు అయింది. ఆయల్లో 2013లో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్కి కానీ పరికి కానీ తాండూరు కానీ ఇవాళ వికారాబాద్కు కానీ నీళ్లు రాలేదు. మళ్ళా అడుగుతున్నా నేను, ఆంధ్రోడు ఎవడన్నా ముఖ్యమంత్రి? పగోడు ఎవడన్నా ముఖ్యమంత్రి? పక్క దేశమోడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చినోడు ఎవడన్నా మనల్ని వెళ్తున్నాడా? మరి ఈ దుర్మార్గుడే కదా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి, వికారాబాద్కి కృష్ణా నది జలాలు రాకపోవడానికి ఈ దుర్మార్గుడు మీ స్థానిక ఎమ్మెల్యే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇదే కాదు, శాటిలైట్ సిటీ కింద హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ను ఇక్కడి వరకు పొడిగించడానికి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు శాటిలైట్ సిటీ కింద మీ వికారాబాద్ను ప్రసాద్ గారు పోతే, మా సత్యం సైట్ పోతే 2300 కోట్ల రూపాయలు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిండ్రు. యాదవ్ రెడ్డి గారు చెప్తే చంద్రశేఖరరావు గారు కాదన్నా ఆ ఎల్ల జైపాల్ రెడ్డి గారు నిధులు ఇచ్చిండ్రు. మరి అందులో మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి 150 కోట్లు ఖర్చు పెట్టారు, 2000 కోట్ల నిధులు వాపసు పోయినాయి. ఇవాళ మీ ఊరికి ఎంఎంటీఎస్ రైలు వచ్చిందా మిత్రులారా? రైలు వచ్చిందా? మరి దుర్మార్గం